వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. వారాంతంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలపై హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అని మండిపడింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏంటని నిలదీసింది. ఒక్క రోజులో డాక్యుమెంట్స్ సమర్పించడం ఎలా సాధ్యం అవుతుందని కోర్టు చివాట్లు పెట్టింది. అంటూ హైడ్రాను హెచ్చరించింది. చెర్రపల్లి డివిజన్ కాంటెస్టర్ కార్పొరేటర్ రామచంద్ర గౌడ్, కాపురా ప్రెస్ క్లబ్ కోశాధికారి సీనియర్ జర్నలిస్ట్ రుద్రగోని నర్సింగ్ గౌడ్, మాతుమూర్తి లక్ష్మీ నరసమ్మ ఆదివారం మృతి చెందిన విషయం తెలుసుకున్న చెర్రపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంత శ్రీదేవి యాదవ్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రుద్రగోని వెంకటేష్ గౌడ్, సిఏ డైరెక్టర్ నాగిల్లా బాలరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ యాదవ్, ఎస్ రాజు గౌడ్, భాను తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ లో తిరుమల నగర్ కాలనీలో నెలకొన్న విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి శాంతి కళ్యాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కోటేశ్వరరావు, బీజేపీ రాంప్రదీప్, ఇతర కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కొన్ని రోజులుగా అంతుచిక్కని వైరస్ తో బాయిలర్ కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే లక్షల కోళ్లు మృతి చెందగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొర్లంకంలోని ఓ కోళ్ల ఫామ్ హౌస్ లో ఆదివారం సాయంత్రం దాదాపు 2000 బాయిలర్ కోళ్లు మృతి చెందాయి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. త్రివేణి సంగమం దగ్గర స్థానం ఆచరించారు. అనంతరం ప్రార్థన చేశారు. అంతకు ముందు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి యూపీకి చేరుకున్నారు. తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఫోకస్ చేశారు. అటు ఎన్నికల సంఘం ఈ ఎన్నికలపై కసరత్తు చేస్తుంది. ఇటు ఇదే సమయంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఉద్యోగాలను అందిస్తుంది. ఖాళీలు 6881, వేతనం 36,000. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 24. కాంగ్రెస్ పార్టీని ఎవరో ఓడించాల్సిన పని లేదు. ఆ పార్టీ పెద్దలే ఓడించుకుంటారని చాలా మంది థియరిటికల్ గా చెబుతూ ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్న తీరు చూస్తే అది నిజమనే అనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే అధికారంలో ఉంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు. లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో 4గురిని అరెస్టు చేసిన సిబిఐ దర్యాప్తు బృందం. బోలేబాబా డైరీకి నాడు డైరెక్టర్ గా పనిచేసిన విపిన్ జైన్, భూమిల్ జైన్, వైష్ణవి డైరీ సిఇఓ వినయకాంత్ చౌడార్ డైరీ ఎండి రాజు రాజశేఖర్లను అరెస్టు చేశారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 2వ వన్డేలో విజయం సాధించిన 3 మ్యాచ్ల సిరీస్ లో భారత్ 2.0 ఆధిక్యంలో ఉంది. కాగా ఈ నెల 12న వన్డే మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. పరీక్షలకు హాజరయ్యే ముందు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు ప్రతి ఏటా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అలా ఈసారి కూడా పరీక్షపై చర్చ నిర్వహించిన మోదీ భారత్ను బలహీనపరిచే కుట్రలో అగ్రరాజ్యం అమెరికా సైతం పాకిస్తాన్ మార్గాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమైంది. భారత్, బంగ్లాదేశ్ సహా మరికొన్ని దేశాలు అస్థిరపరిచేందుకు ఆ దేశం కుట్ర పన్నింది. కోసం భారీ మొత్తంలో నిధులను కూడా వెచ్చించింది. ఆ రహస్యాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టారు. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.